విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466. సార్, మోడీ భయం ఏంటి? తల్లి కార్డు అందుకేనా? ఆయన బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళి నా తల్లిని తిట్టారు అని పెట్టారు. జరిగిందేంటి? రాహుల్ గాంధీ ఓట్ చోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు దర్భంగా అనే చోట బీహార్లో సభ జరిపితే ఎవడో ఒక కాంగ్రెస్ వర్కరు, అతని పేరు రిజ్వా రాజా అని కూడా అంటారట, అతను ఈయన తల్లిని దూషించే మాటలు మాట్లాడారు. దాని మీద పోలీసులు కేసు పెట్టారు. 14 రోజులు రిమాండ్కు పంపించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ఉండి వాడు ఎవడో అనామకుడు అసభ్యంగా మాట్లాడితే దాన్ని తీసుకొని వచ్చి ఎన్నికల ప్రచారంలాగా చేసి ప్రతిపక్షాలు నా తల్లి మీదే పెట్టాయి అన్నీ. దీన్ని బీహార్ ప్రజలు సహించారంటే బీహార్ ప్రజలు వాళ్ళని ఓడించడానికి ఇంక అంతే కదా మెసేజ్. మోడీ గారు తల్లి గారితో ఉన్న బొమ్మలు మనం చాలా చూసాం. ఆమెను మనం పూర్తిగా గౌరవిస్తాం. ఏ తల్లి అయినా తల్లి నిన్ను తలంచని ఏ తల్లైనా గౌరవనీయురాలే, అందులో రెండో మాట ఏం లేదు. కానీ మోదీ గారు విశ్వగురువు అక్కడికి వెళ్ళి ఇలాంటి అంశాన్ని ఎన్నికల ప్రచారంలో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే బీహార్లో సంకేతాలు నెగిటివ్గా ఉన్నట్టుగా ఉన్నాయి. సర్ అనే దాంతో ఎన్నికల జాబితాలు ఒక 65 లక్షల మందిని తీసేయడం అదొక కథ నడిచింది. మీకు గుర్తుంటే పహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా ఆయన రియాక్షన్ కోసం బీహార్కే వెళ్ళాడు. అంటే పాకిస్తాన్ దగ్గర నుంచి తన తల్లి గారి వరకు అన్ని కార్డులు బీహార్లో ప్రయోగిస్తున్నారు. దీనికి బలమైన కారణం బీహార్లో బీజేపీ గత 2 సార్లు గెలవలేదు. మోదీ బ్రహ్మాండంగా గెలిచిన 2015లో కానీ 2020లో కానీ నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ ఓడిపోయింది, ప్రతిపక్ష కూటమి గెలిచింది. ఇప్పుడు కూడా ఇండియా కూటమి బలంగా ఉంది. కాబట్టి మూడోసారి కూడా బీహార్లో తమ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మోదీకి సందేహము శంక పట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ తల్లిగారిని తీసుకొని వచ్చి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళెవరో అన్నారని ఆ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేస్తే ఇంకా రేపు పొద్దు నుంచి దీని మీదే ఇప్పుడు వెంటనే ఇండి కూటమి నాయకులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేము అప్పుడే ఖండించాం, మాకేం సంబంధం లేదన్నా, అరెస్ట్ చేసాం, ఆయన మీద చర్య తీసుకోండి ఆ రిజ్వానా ఎవరు. అంతేగాని ఆ తల్లి కార్డుతో బీహార్లో గెలవాలనుకోవటం మటుకు తల్లి సెంటిమెంట్తో ఇది ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని కాదు. మీడియాలో కూడా దీని మీద ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి. మోదీ గారు భవిష్యత్తులో అయినా రాజకీయ అంశాలు మాట్లాడండి. మీరు చైనా నుంచి నేరుగా బీహార్కి వచ్చారు, అంతర్జాతీయ విషయాలు మాట్లాడండి. మీరు చెప్పినవి ఏమయ్యాయి చెప్పండి. అవి వదిలేసి అంటే ఆఖరికి ఓటు చోరు కూడా వదిలేశాడు ఆయన. ఓటు చోరు కూడా వదిలేసి మా అమ్మగారిని అన్నారు, ఒక పేద తల్లిని అంటారా? మన పాత సినిమాల్లో హీరో ఎప్పుడు పేద తల్లి ఇవన్నీ ఉండేవి. కాబట్టి మోదీ చివరకు మళ్ళీ ఆమె మరణానంతరం కూడా తల్లిగారే మరి గెలిపిస్తారా అని ఆయన ఆశిస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తే మటుకు. కానీ ఇది బ్యాడ్ సిగ్నల్ అండి. అమ్మగారినైనా లేకపోతే భార్యలనైనా తిట్టడం అన్న విషయాలు మనం తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు చూసాం. వీటిని ఏమాత్రం మంచిది కాదని మనం అన్నాం. కానీ వాటిని చట్టరీత్యా చర్య తీసుకొని అదుపు చేయాలి. కానీ రాజకీయ వివాదాలుగా మార్చి ప్రత్యర్థుల మీద అస్త్రాలుగా ప్రయోగించాలనుకోవటం ఏమీ ఉపయోగం లేదు. అందులో వాట్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఈజ్ ద కామనర్ ఎవరో అనామకుడు సభలో ఎవరు ఊహించరు వాస్తవంగా. నిన్ననే మన ప్రపంచ అగ్రనాయకులతో కలిసి వచ్చిన మీరు మైదానంలో మామూలు అడిగితే తలపడుతున్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466.